ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని అనుదినము నూతనమైన వాగ్దానముతో మన ప్రభు అయిన మన యేసయ్య మనందరికి ఇచ్చుచున్న వాగ్దానం బట్టి ఈరోజును నేను సంతోషించుతున్నాం, ఆనందిస్తున్నాం. ఆయన కృపలో నిత్యం ఉండాలని ఆయనను మనం ప్రేమిస్తూ కలవరు ప్రేమ నుంచి నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబాన్ని కదిలిస్తూ ప్రతి కుటుంబానికి రక్షణ, మరి ప్రతి కుటుంబానికి స్వస్థత, కృప, ఆశీర్వాదాలు, దీవెనలు యేసయ్య నామములో ప్రతి కుటుంబానికి దిగువచ్చునుగా. కానీ వారిపైన ఆయన తేజస్సు వెలుగు కుమ్మరించబడాలని ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం. నీ వద్ద జీవప ఊట కలదు, నీ వెలుగును పొందిమే మేము వెలుగు చూచుచున్నాం. నీ వెలుగును పొందే మేము వెలుగును చూచుచున్నాం. ఎవరు వెలుగు చూసి? ఆయనలో ఉన్న వెలుగును పొందుకున్న బిడ్డ ఈరోజు వెలుగును చూచుచున్నాడు. ఆయన ప్రకాశిస్తున్న తండ్రి కాబట్టి ఆయనలో ఉన్నటి వెలుగు ప్రతి బిడ్డలో కూడా వెలిగించాలని ఆయనలో ఉన్న వెలుగును పొందుకున్న ప్రతి బిడ్డ ఈరోజు ఆయన వెలుగును చూడబోచున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు, మరి ఈరోజు నేను కూడా నా వెలుగులో ఉంటున్నావని ప్రభు అన్నప్పుడు ఈరోజు నీ వద్ద ఆయన జీవపు ఊట ఉన్నది. ఎవరు వద్ద ఉన్నది? ప్రతి కుటుంబంలోనే ప్రతి చిన్నలు పెద్దలు జీవపు ఊట ఆయన మనకి ఇచ్చిన్నాడు. అది జీవపు ఊట అనగా ఆయన జీవ గ్రంథములో ఉన్న మాటలే. ఆ జీవ గ్రంథంలో ప్రతి మాట నీ దగ్గర ఉంటున్నప్పుడు ఆ మాటను చదివినప్పుడు అందులోనే నీకు అనేకమైన కృపా వరములన్నీ కూడా ప్రభు అక్కడ ఇచ్చిన జీవపు ఊట మాటలు విన్నప్పుడు నీలో హృదయం కదిలించబడుతున్నది. సంతోషిస్తావు, ఆనందిస్తావు. లోకంలో తిరుగుతూ వెచ్చరికలతో ఉండక దేవుడు చెబుతున్న ప్రతి మాటలో ఉన్న వారికి జీవపు ఊట మీ దగ్గరే ఉన్నది కదా. ఆ జీవపు ఊట ఎవరంటే మన యేసయ్యే కదా. ఆ యేసయ్యను రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మన దగ్గర జీవపు ఊట ఉంచుకొని కూడా మరి దాన్ని తృప్తిగా మనం తీర్చుకోలేకుంటున్నామంటే కారణం ఏంటంటే అపవాది సాతాను శోధనలో పడి ఉంటూ జీవమైన మాటలు వినక, సత్యమైన మాటలు వినక, పరిశుద్ధాత్మ దేవునితో సావాసం చేయకపోతే ఆ జీవం గల దేవుడు మరి రోజు అంటున్నాడు, నీ దగ్గరే జీవ ఊట ఉంచి ఉన్నాను. అది చేతనైతే ఆ జీవ ఊటలో నువ్వు పొందుకో మరి అన్నట్టుగా ప్రభు ఇక్కడ వాక్యం సెలవిచ్చింది. కాబట్టి అందుకే మరి ఒక వ్యక్తి అంటున్నాడు, ఇదిగో ప్రభువా దేవుడా, నాకు సహకారుడు నీవే, నా ప్రాణమును కాపాడే తండ్రివి నీవే, నువ్వు తప్ప నాకెవరున్నట్టుగా ఈరోజు జీవపు ఊట మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ జీవ గ్రంథంలో ఉన్న మాట దేవుడై ఉంటున్నాడని చెప్పిన మాట నువ్వు నమ్ముచున్నావా? నమ్మినట్లయితే ఈరోజు అంటున్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ జీవ ఊటే దేవుడే ఈరోజు నీకు నాకు సెలవిచ్చి చెప్తున్నాడు కదా. కాబట్టి ఈరోజు మనము జీవపు ఊటను అనుదినము మన దగ్గర ఉంచినది మనం పొందుకోవాలి. పొందుకున్నట్లయితే వెలుగులు నీలో ప్రకాశిస్తుంది. వెలుగు ప్రకాశించి అనేక జనులకు నీవు వెలుగుగా మారుతావు. కాబట్టి ఈరోజు ప్రభు మనకిచ్చినట్టు మరి యొక్క వాగ్దానంలో మరి ప్రభు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించాలని మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి, అయా జీవపు ఊట మా మధ్య ఉంచినావు, మా దగ్గర ఉంచినావు. ఏ బిడ్డ అయితే గమనించినా ప్రభువా ఆ యొక్క వాక్యం ద్వారా నా ప్రభువా వారిని పరిశుద్ధపరచుకొని నైనా మరి తండ్రి మారు మనుషులే పశ్చాత్తాపలేని బిడ్డలు కూడా మారిపోయి నీ నామములో రక్షణ పొందుకొని నీ వెలుగును పొందుకొని ప్రకాశిస్తూ భూమి మీద సంతోషంగా ఆరోగ్యము కలిగి జీవించటానికి నీ బిడ్డలకు సహాయం దయచి అయా మొరపెట్టుచున్న ప్రతి బిడ్డకు నువ్వు సహాయం చేసి దేవుడు గనక ఈ దినం ఎంతమంది నీ బిడ్డలు తండ్రి నైనా మీరే మా సహకారుడని నా ప్రభువా, మీరు నాకు దేవుడై ఉన్నాడు నా ప్రభు, నా ప్రాణమును కాపాడే తండ్రి మీరై ఉన్న ప్రభువై ఉంటున్నాని ఏ బిడ్డ అయితే అడుగుచున్నదో ఆ బిడ్డలకు తండ్రి ఏ ఇబ్బందులున్న విడుదల చేయమని కలవరి ప్రేమలో అనే దినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబమును ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.